హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ హరిణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ దోసకాయ చింతతొక్కు పచ్చడ. ఈ వీడియో చాలా ఇష్టంగా చేశాను నేను, ఎందుకంటే నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం, ఓకేనా? ముందుగా ప్యాన్ వేడి చేసుకొని ధనియాలు వేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా ధనియాలు. సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా, లేకపోతే లోపల ఫ్రై అవ్వవు. ధనియాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. అలానే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా అయితేనే పచ్చిగా కాకుండా మంచిగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నువ్వులు తీసుకుందాం. నేనైతే 2 టీ స్పూన్స్ తీసుకున్నా నువ్వులు. ఇవి కూడా చిన్న మంట పైన ఫ్రై చేయండి. ఇక్కడ తీసుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఒక 2-3 టీ స్పూన్స్తో వేసుకున్నా. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నూనె పావు, అదైతే చిన్నగా ఉంటుంది. ఒక 4 టీ స్పూన్స్ పడుతుంది అంతే అందులో ఆయిల్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. అయితే ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా, చాలానే తీసుకున్నా. ఈ పచ్చళ్ళలోకి అయితే ఎక్కువే పడుతుంది కారం. ఇది కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు కాల్చుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నా. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్న దోసకాయలు. మా సైడ్ అయితే బుడమకాయలు అంటారు వీటిని. ఈ దోసకాయలు లేదా బుడమకాయలు దోరగా చిన్న మంట పైన ఫ్రై చేసుకుందాం, అప్పుడే టేస్టీగా ఉంటుంది. దోసకాయలు తొందరగా అడుగంటుతాయి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని కలుపుకోవడం మాత్రం మర్చిపోకండి, తొందరగా అడుగంటిపోతాయి. మాడిపోతే దేనికైనా టేస్ట్ పోతుంది. సో చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయాక ఒక 1/2 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నా. మా సైడ్ అల్లం ఎల్లిగడ్డ అంటారు దీన్ని. ఒక 5 నిమిషాలకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజులో చింతతొక్కు తీసుకుందాం. చింతతొక్కు అందరికీ తెలిసే ఉంటుంది కదా. చింతకాయలు సీజన్ని బట్టి వస్తాయి. సీజన్ వచ్చినప్పుడే ఒక సంవత్సరానికి సరిపడా చింతకాయల్లో పసుపు, ఉప్పు వేసుకొని దంచుకొని తొక్కు నిల్వ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు చేసుకొని తింటూ ఉంటాం కదా. 5 నిమిషాలకి ఒకసారి కలుపుకుంటూ దోసకాయలు ఇంకా చింతతొక్కు మంచిగా మరగపెట్టుకోవాలి. అప్పుడే తొక్కుకి రుచి వస్తుంది. ఇప్పుడు మీడియం సైజులో 2 టమాటాలని ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. కలపడం మాత్రం స్కిప్ చేయొద్దు. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు చిన్న గ్లాస్లో నీళ్లు తీసుకొని వేసుకుందాం. కొద్దిగా అవుతే సరిపోతుంది నీళ్లు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తేనే కదా నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఏదైనా అందరూ ఒకేలా తినరు. ఉప్పైనా కారమైనా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటూ మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక 7-8 నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకుందాం. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటున్నా నేను. మూత పెట్టాక కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. బయట మార్కెట్లో కొనే వాళ్ళకి కొత్తిమీర కట్టలుగా దొరుకుతుంది కదా, అలాంటిది ఒకటి ఫుల్ కొత్తిమీర కట్ట వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రోట్లో వేసుకొని దంచుకుందాం. ముందుగా నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని పొడి చేసుకోవాలి. మీకు టైం ఉంటే మాత్రం ఏ తొక్కు అయినా రోట్లో వేసి రుబ్బుకుంటేనే రుచి ఉంటుంది. చూసారు కదా, పౌడర్లా అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. అంత మెత్తగా ఉంటే కూడా బాగోదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. సపరేట్గా అవసరం లేదు, ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే రుబ్బుకున్నాను. తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని రుబ్బుకుందాం మొత్తం కూడా.
మా ఆయన అయితే మిక్సీలో వేసుకుంటే తొందరగా అవుతుంది కదా అన్నాడు. కానీ రోట్లో వేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు. అందుకే నేను కొంచెం పేషెన్స్ తీసుకొని రోట్లోనే వేసుకొని రుబ్బుకున్నా. తొక్కు అయితే రుబ్బుకున్నా నేను. నాకు మాత్రం కచ్చా పచ్చాగా ఉంటేనే ఇష్టం చట్నీ. అందుకే నేను అంత మెత్తగా రుబ్బుకోలేదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కూడా. తొక్కు అయితే రుబ్బుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నా దగ్గరున్న నూనె పావైతే చిన్నగా ఉంది. అందుకే మీకు ఎక్కువ వేస్తున్నట్లు అనిపిస్తుందేమో. ఇప్పుడు ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. లైట్గా దంచుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నూనె అయితే వేడైంది. అందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. ఒక 9 నుండి 10 వరకు వేసుకుంటున్నా నేను. ఎండుమిరపకాయలు దోరగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళలోకి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని మొత్తం కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళలోకి. దోరగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడ. ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకుందాం మొత్తం కూడా. ఏ పచ్చళ్ళలోకైనా ఎల్లిపాయల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది పోపులో వేసుకుంటే. నా దగ్గర అయితే ఇంగువ లేదు. మీ దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. చూస్తున్నారు కదా, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తొక్కులోకి యాడ్ చేసుకుందాం. మీరు పచ్చళ్ళలోకి కాంబినేషన్గా ఏం తింటారు? రసం, పెరుగు, ఇంకా ఏం తింటారు? నేనైతే ఆమ్లెట్ తింటాను, ఇంకా పెరుగు కూడా తింటాను. ఆమ్లెట్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఈ పచ్చడ. కోర్స్ ఏ పచ్చళ్ళలో అయినా బాగుంటుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. నాకైతే వీడియోలో మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది తొక్కైతే, చూడ్డానికి కూడా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయండి బాగా. ఒక 10 రోజులైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడ. ఒక వారం రోజుల వరకు టేస్ట్ పోకుండా చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.